భానుశ్రీ తాను తీసిన గోతిలో తానే పడి ఎలిమినేట్ అవుతుందా? బిగ్ బాస్ లో వీకెండ్ సమీపించడంతో ఎలిమినేషన్ మీద అందరి దృష్టి పడింది. అసలు బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ల మధ్య దూకుడు ఎక్కువైంది. ఒకరిపై ఒకరు బ్లేమ్ చేసుకోవడానికి వెనుకాడడం లేదు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్స్ చూస్తుంటే బాబు గోగినేని, రోల్ రైడా, గణేష్ మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కసిగానే గేమ్ ఆడుతున్నట్లు అర్థమవుతుంది. ఇందుకు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు టాస్క్ ని ప్రస్తావిస్తున్నారు. ఈ టాస్క్ లో చెడ్డవాళ్ళు చేసే పని అడ్డుకోవడానికి మంచివాళ్ళు కూడా ఒక్కోసారి తెగింపు ధోరణిలో వ్యవహరించారు. ఓ విధంగా ఈ తెగింపే కౌశల్, భానుశ్రీ మధ్య రగడకు దారి తీసిందని చెప్పవచ్చు. చెట్టుకి ఉన్న యాపిల్ కోసే సమయంలో కౌశల్ చెయ్యి తన ఛాతికి తగిలిందని భానుశ్రీ పెంట పెట్టింది. అసలు కౌశల్ అలాంటి వాడు కాదని చెడ్డవాళ్ల టీంలో గల గీతా మాధురి గట్టిగా చెప్పడం ప్రేక్షకులు గమనించారు. అయితే అదే సమయంలో తేజస్వి, సామ్రాట్లు రెచ్చగొట్టే విధంగా ఎగదోయడంతో భానుశ్రీ కన్ను మిన్ను గనక రెచ్చిపోయింది. లూజ్ మైండెడ్ అమ్మాయిలా భాను రెచ్చిపోయి కౌశల్ని అనరాని మాటలు అనేసింది. చివరకు తప్పు తెలుసుకొని తానే అతనికి సారీ చెప్పుకుంది. ఇవన్నీ భానుకి మైనస్ పాయింట్లు అయ్యాయి. నిజానికి అప్పటికే ఎలిమినేషన్ జోన్లో గల భానుశ్రీకి ఇప్పుడు తాజా ఎపిసోడ్తో కొత్త ఆడియన్స్ నుంచి నెగిటివ్ ఓట్లు వెళుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ వరంగల్ బేబీకి తప్ప మరొకరికి ఎలిమినేషన్కి వెళ్లే అవకాశం లేదని తెలిసిపోతోంది. ఇక ఆది నుంచి చూస్తే అమ్మాయిలపై కౌశల్ చేతులు వేస్తున్నాడని, ఇలా రకరకాలుగా తనకు సంబంధం లేకున్నా కౌశల్ గురించి భానుశ్రీ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చింది. ఆ సమయంలో భాను గురించి ప్రేక్షకుల్లో నెగిటివ్ ప్రభావం ఏర్పడిన నూతన్ నాయుడు, కిరీటి రామరాజు వంటి వారిపై ఫోకస్ వలన పెద్దగా భానుని పట్టించుకోలేదు. అయితే మరోసారి కౌశల్ని గెలకడం ద్వారా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్ని దారులు మూసుకుపోయాయి. తాను తీసుకున్న గోతిలో తానే అన్నట్టుగా భాను బుక్ అయిపోయింది. Subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.